హలో ఎవ్రీవన్. ఎవ్రీ సాటర్డే మనం సోషల్ క్లాసెస్ చూస్తూ ఉన్నాం. ఒక వీక్ జాగ్రఫీ, ఒక వీక్ పాలిటీ, ఈ విధంగా ఆల్టర్నేట్గా మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు సోషల్లో ఇండియన్ హిస్టరీ గురించి డిస్కస్ చేద్దాం. 1857 సిపాయిల తిరుగుబాటు గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎగ్జామినర్ ఈ టాపిక్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అనేది మనం పాయింట్అవుట్ చేద్దాం. వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. ఒక ఎగ్జామ్కి ఎంతవరకు చదవాలి, ఏం పనికొస్తుంది అనేవి మాత్రమే మన యొక్క యాప్లో ఉంటాయి. మీ టైం వేస్ట్ చేయడానికి ఉండదు అక్కడ. సో ప్రతి ఒక్కరు కూడా అమేజింగ్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి తక్కువ కాస్ట్కి. ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సోషల్ క్లాసెస్ ఫర్ ఆల్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి యూజ్ అవుతుంది. ఫాలో అవ్వండి. క్లాసెస్ నచ్చితే మీరు చేసేది లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రమే. సో ఈ రెండు పనులు కూడా తప్పక చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. 1857 సిపాయిల తిరుగుబాటు. అసలు ఇది ఎందుకు మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఎవరు నాయకత్వం వహించారు, ఎలా మొదలై ఎలా ఎండ్ అయింది అనేది కంప్లీట్లీ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1857 సంవత్సరంలో ఉత్తర మధ్య భారతదేశంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది. ఇది బ్రిటిష్ పాలకులకి చెమటలు పట్టించింది. ఇది ముందుగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న సైనికుల తిరుగుబాటుతో ప్రారంభమై చివరికి సామాన్య ప్రజానికం వరకు పాకి 1 ఏడాదికి పైగా విరోచితంగా సాగింది. ఇది భారతదేశ చరిత్రలో మహోజ్వల అధ్యయనంగా చెప్పుకుంటాం. సో 1857కు ముందు కూడా అక్కడక్కడ ప్రజలు తిరుగుబాటు చేయడం, రాజులు తిరుగుబాటు చేయడం, బ్రిటిష్ వాళ్ళపైకి దండెత్తడం జరుగుతూనే ఉంది. బట్ దీనికి ఒక సపరేట్ చరిత్ర ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది సామాన్య ప్రజల వరకు కూడా పాకింది. సామాన్య ప్రజలు కూడా బ్రిటిష్ వాళ్ళపై తిరుగుబాటు మొదలుపెట్టారు. ఇది మొట్టమొదటిగా సిపాయిలతోటి మొదలైంది. కాలక్రమేణా ప్రజలలో కూడా రగిలి వారిపైకి తిరుగుబాటు లేవనెత్తారు. సో ఎందుకు ఇది ప్రత్యేకంగా మనం చెప్పుకుంటున్నామంటే, దీన్ని అణిచివేయడానికి, ఈ తిరుగుబాటు మొదలైన తర్వాత బ్రిటిష్ వాళ్ళు అణిచివేయడానికి చేసిన కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు. వేల మందిని, లక్షల మందిని ఎక్కడ కనబడితే అక్కడ చంపివేయడం, ఉరిదీయడం, తలలు నరకడం, మళ్ళీ తిరుగుబాటు చేయాలి బ్రిటిష్ వాళ్ళపై అంటే భయపడేలా వాళ్ళ చర్యలు ఉన్నాయి. ఈ తిరుగుబాటు తర్వాత తిరుగుబాటును అణిచివేయడానికి వాళ్ళు ఇవన్నీ చేశారు. సో అందుకే ఈ తిరుగుబాటు అనేది చాలా ప్రముఖంగా మనం చెప్తూ ఉంటాం. సో మరి అసలు ఈ తిరుగుబాటు గల కారణాలు కనుక మనం చూస్తే, 1857 సిపాయిల తిరుగుబాటు మనం అనుకున్నాం సిపాయిల ద్వారా మొదలైందని. అయితే సిపాయిల అసంతృప్తి మాత్రమే కారణం కాదు. బ్రిటిష్ వారు తమ మత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారని ప్రజలు భావించారు, సైనికులు కూడా భావించారు. అంటే ఏదో ఇక్కడ ఉన్న సంపద తీసుకు వెళ్ళడం మరొక కాకుండా మతాలు మార్చడం కూడా చేస్తూ ఉన్నారని ప్రజలు, తద్వారా సైనికులు కూడా భావించడం జరిగింది. దాంట్లో భాగంగానే 1856లో ఒక చట్టం తీసుకొచ్చారు. సైన్యంలో చేరే ప్రతి ఒక్కరూ కూడా అవసరమైతే సముద్రయానం చేయాల్సి ఉంటుంది అని. అయితే ఆ టైంలో హిందువులకి సముద్రయానం అనేది నిషిద్ధం. అది మన హిందూ సంస్కృతికి కొద్దిగా వ్యతిరేకం అన్నట్టు సముద్ర ప్రయాణం. సో వీళ్ళు ఇది ఎందుకు నిషిద్ధం అంటే, సముద్రయానం చేసిన వాళ్ళని కుల బహిష్కరణ చేసేవాళ్ళు అప్పట్లో. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కావాలనే బ్రిటిష్ వాళ్ళు ఈ కండిషన్ అనేది తీసుకొచ్చారు అనేది మన వాళ్ళు భావించారు. అదేవిధంగా సైన్యంలో ఉన్న బ్రిటిష్ ఆఫీసర్లు
సిపాయిల్ని ఎప్పుడు కూడా హీనంగానే చూసేవారు. అంటే సైన్యంలో హయ్యర్ పొజిషన్స్లో ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళే ఉండేవాళ్ళు, తక్కువ పోస్టులలో మాత్రమే మన భారతీయులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ కూడా భారతీయులని కొద్దిగా తక్కువగానే చూసేవారు, నల్లవాడు ఇట్లా పిలిచేవాళ్ళు. ఓకే, బ్రిటిష్ వాళ్ళతోటి సమానమైన టాలెంట్ ఉన్నప్పటికీ, శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా భారతీయ సిపాయిలకి జీతం తక్కువనే, అలాగే సుబేదార్ స్థాయికి మించి అంటే మంచి పొజిషన్లకి ఎప్పుడూ తీసుకెళ్లే వాళ్ళు కాదు. ఇక మన దాంట్లో హయ్యెస్ట్ పొజిషన్ అంటే సుబేదార్ మాత్రమే. ఇంకా హయ్యర్ అఫీషియల్ పొజిషన్కి భారతీయులకి అవకాశం లేదు. బ్రిటిష్ వారు భారతదేశంలోనే స్థిరపడాలనే ఆలోచనతో వాళ్ళకి ఎప్పుడూ లేదు, ఇక్కడ ఖచ్చితంగా మేము పర్మనెంట్గా ఉంటామనే ఆలోచన లేదు. సో ఇక్కడ ఉన్నదంతా దొబ్బుకి వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో మాత్రమే బ్రిటన్ వాళ్ళు ఉన్నారు. బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని ఆర్థికంగా అన్ని విధాల స్వప్రయోజనాల కోసం వినియోగించుకోవడం, అలాగే భారత సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడమే పనిగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. శిస్తులు, బకాయిలపై వడ్డీలు పెంచడం, సక్రమంగా చెల్లించని వారిని కొట్టడం, జైల్లో పెట్టడం, సో ఎకనామికల్గా మనల్ని లాజ్ చేయడం, ఉన్నదంతా లాక్కోవడమే వాళ్ళ మెయిన్ అజెండా అంతే. సో తమ బతుకుల్ని ఇకనైనా మార్చుకోవాలన్న తపన ప్రజలని కూడా తిరుగుబాటు, ఎందుకంటే సిపాయిలతోటే మొదలైంది ఈ తిరుగుబాటు. అయినప్పటికీ తర్వాత రోజుల్లో ప్రజలు కూడా మమేకమయ్యారు కదా. సో ఎందుకంటే ఇవన్నీ కారణాలు, ఈ శిస్తులు వసూలు చేయడము, ఇవంతా కూడా విసుగొచ్చేసింది. అయితే మనం చెప్పుకున్నాం 1857కు ముందు ఏం తిరుగుబాటు జరగలేదా అంటే జరిగింది. సిపాయిల తిరుగుబాటు ఇంతకుముందు కూడా కొద్దిమంది సిపాయిలు అక్కడక్కడ తిరుగుబడ్డారు. 1764లో బెంగాల్లో సిపాయిలు తిరుగుబడ్డారు. 1806లో వెల్లూరులో సిపాయిలు తిరుగుబాటు చేస్తే అనగదొక్కారు. 1824లో బారక్పూర్ సైనికులు తిరగబడితే సైనికులపై తూటాల వర్షం కురిపించారు. 1844లో కూడా శాలరీస్ విషయమై తిరుగుబాటు చేశారు. కానీ 1857 అనేది వీటన్నింటికీ భిన్నం. కారణం, చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజలు కూడా. దీన్ని అణిచివేయడం వాళ్ళకంత ఈజీగా అయిన కార్యక్రమం కాదు. చాలా కష్టపడాల్సి వచ్చింది, భయభ్రాంతులకు గుర చేయాల్సి వచ్చింది భారతీయుని. సో అసలు చూద్దాం. బారక్పూర్లో మంగల్ పాండే అనే సైనికుడు మార్చి 29, 1857న ఒంటరిగా ఎదురు తిరిగాడు తన పై అధికారిపై. ఇతన్ని ఏప్రిల్ 8, 1857న ఉరిదీశారు. నోట్ దిస్ పాయింట్, రెడ్ కలర్ది ఇంపార్టెంట్గా భావించండి. బారక్పూర్లో మంగల్ పాండే అనే సైనికుడు మార్చి 29, 1857న తన హయ్యర్ ఆఫీసర్పై తిరుగుబాటు చేశాడు. అతన్ని పట్టుకొని ఏప్రిల్ 8, 1857న ఉరి తీయడం జరిగింది. సో ఇదిగా మన సైనికుడిని చంపారు అనే ఒక ఆలోచన సైనికుల్లో కలిగింది. 1857 సిపాయిల తిరుగుబాటుకి సర్వం సిద్ధమైంది. కావాల్సిందల్లా నిప్పురవ్వ మాత్రమే. ఇక మన వాళ్ళు ఖచ్చితంగా తిరుగుబాటు చేద్దామని మెంటల్లీ ఫిక్స్ అయిపోయారు. బట్ కావాల్సింది ఎవడో ఒకటి గెలకాలి కదా, ఏదో ఒకటి జరగాలి. సో జరిగినప్పుడు రెడీ అవుదామని మాత్రం వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కొవ్వు పూసిన తూటాల ప్రవేశంతో జరిగిపోయింది. సిపాయిలు జలించిపోయారు. జనానికి తిరగబడి అదను దొరికింది. కొత్తగా వచ్చిన ఎన్ఫీల్డ్ రైఫిల్ని తొలిసారిగా సైన్యానికి అందించారు. రెడీగా మెంటల్గా ఫిక్స్ అయ్యారు, ఈసారి తిరుగుబాటు పకడ్బందీగా చేద్దాము అని. సో ఇప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు చేయలేరు కదా, ఏదో ఒకటి తప్పు జరగాలి, వాళ్ళ నుండి ఏదో ఒకటి గెలకాలి అనే ఆలోచనతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు రానే వచ్చింది. కొవ్వు పూసిన తూటాల ప్రవేశంతో రైఫిల్స్లో దట్టించవలసిన కొవ్వు పూత పూసిన కాగితం ఉండేది. దాన్ని రైఫిల్లోకి ఎక్కించే ముందు ఆ కొవ్వు పూత పూసిన కాగితాన్ని నోటితో కొరికి ఆ గన్లోకి ఇన్సెట్ చేయాలి. సో దాన్ని పశువుల కొవ్వుతోనూ పంది కొవ్వుతోనూ తయారు చేస్తారు. కోర్స్ ఇది మనకి నచ్చదు. హిందువులు, ముస్లింలు కూడా ఈ చర్యతో జలించిపోయారు. ఈ కొవ్వు పూత తూటాలు తమ మతానికి ముప్పు తెస్తుందని సిపాయిలు భావించారు. ఇది కావాలనే బ్రిటిష్ వాళ్ళు ఇలాంటి పనికిమాలిన చర్య చేశారు అనేది అర్థమైపోయింది. పకడ్బందీగా తిరుగుబాటు అనేది మొదలైపోయింది. ఏప్రిల్ 24న 3వ నీటి కేవలరీ దళానికి చెందిన 90 మంది సైనికులు కొవ్వు పూత పూసిన తూటాల్ని ఉపయోగించడానికి అంగీకరించలేదు.
మే 9వ తేదీన వారిలో 85 మందిని బర్తరఫ్ చేసి 10 సంవత్సరాల కారాగార శిక్ష విధించి సంఖ్యలు వేశారు. దీనితో మీరట్ బగ్గుమన్నది. ఎవరైతే మేము అది చేయము అని అపోజ్ చేశారో వారందరినీ కూడా శిక్షించడం జరిగింది. సో శిక్షించడంతో మీరట్లో ఇక రెడీ అయిపోయింది. 1857 మే 10వ తేదీన ఢిల్లీకి 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీరట్లో తిరుగుబాటు మొదలైంది. ఇక్కడ మీరట్లో ఎప్పుడు 1857 మే 10న అతివేగంగా వెంటనే ఆ నార్త్ సైడ్ ఉత్తర భారతం అంతటా పాకిపోయింది. 10వ తేదీన కారాగారాల్లో ఉన్న తమ సహచరులందరినీ విడిపించి ఆఫీసర్లను వధించి తిరుగుబాటు మొదలుపెట్టారు సైనికులు. సాయంత్రం వైపు ఢిల్లీ వైపుకు, కేంద్రం అక్కడే కదా, వైపు సాగారు. ఆ తర్వాత అప్పటికే అక్కడ ఏ అధికారం లేకుండా ఏదో ఫార్మాలిటీకి ఉన్న బహదూర్ షా II ఉన్నాడు. ఆయనని భారత చక్రవర్తిగా ఈ సిపాయిలు ప్రకటించారు. ఆ విధంగా తిరుగుబాటుకు ముఖ్య కేంద్రం ఢిల్లీ అయింది. అవధ్, రోహిల్ఖండ్, బుందేల్ఖండ్ మధ్య భారతం, బీహార్లో విస్తృత ప్రాంతాలు, తూర్పు పంజాబ్ ఇవన్నీ బ్రిటిష్ పాలకులతో తెగదెంపులు చేసుకున్నాయి. ఎందుకంటే తిరుగుబాటు మొదలైనప్పుడు అంటే అప్పటికీ కూడా అపోజ్ చేయాలని ఉన్నప్పటికీ కొన్ని రాజ్యాలు అయితేంది, కొద్దిమంది వ్యక్తులైతే అపోజ్ చేయాలని భావించినప్పటికీ వాళ్ళకి భయపడి ఎందుకులే అనే ఆలోచనతో కామ్గా ఉండిపోయారు. బట్ ఇక్కడ తిరుగుబాటు అనేది మొదలైపోయే వరకు ఇక బ్రిటిష్ పాలకులతో ఉన్న తెగదెంపులు చేసుకుంటా ఉన్నారు. ఉత్తర మధ్య భారతాలలో సిపాయిల తిరుగుబాటు పౌర సమాజాన్ని కూడా ప్రభావితం చేసింది. జనం కూడా తిరగబడ్డారు. ఇక జనం కూడా, ఎందుకంటే అప్పటికే ఇబ్బంది పడుతూ ఉన్నారు కనుక జనం కూడా తిరగబడ్డారు. గొడ్డళ్ళు, లాఠీలు, కొడవళ్ళు ఏది ఉంటే అది పట్టుకొని పోరాటంలో దిగారు. ఈ పోరాటంలో కేవలం అవధిలోనే సుమారు 150,000 మంది మరణించారు. అంటే 1857 సిపాయిల తిరుగుబాటులో ఎన్ని లక్షల మంది మరణించారనేది మనం ఊహించుకోవచ్చు. కేవలం అవధ్ రాజ్యంలోనే 1,50,000 మెంబర్స్ నియర్లీ. ఢిల్లీలో అలంకారప్రాయప్రియమైన నాయకత్వ పీఠం మాత్రం చక్రవర్తి బహదూర్ షా II ఉండేది. కానీ శాసించే అధికారం మాత్రం జనరల్ బఖ్ముఖాన్ నాయకత్వంలో ఉన్న సైనికుల న్యాయస్థానం. ఎందుకంటే అప్పటికే ఆయనే ఓల్డ్ ఏజ్ బహదూర్ షా. సో ఆయన అక్కడ ఏం లేకపోయినా జనరల్ బఖ్ముఖాన్ దగ్గర నాయకత్వం ఉంది. సో ఇక్కడ చూడండి, కాన్పూర్లో చివరి పీష్వా అయిన 2వ బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఎగ్జామినర్ అడుగుతాడు, 1857 సిపాయిల తిరుగుబాటుకి కాన్పూర్కి నాయకత్వం వహించింది ఎవరు అంటే నానాసాహెబ్. నానాసాహెబ్ సిపాయిల తిరుగుబాటుతో ఇంగ్లీష్ వారిని కాన్పూర్ నుంచి తరిమి కొట్టి తనను పీష్వాగా ప్రకటించుకున్నాడు. అవధ్, లక్నోలో తిరుగుబాటుకు హజ్రత్ మహల్ సారథ్యం వహించింది. 1857 తిరుగుబాటు మహానాయకులు అతి ముఖ్యమైన వ్యక్తి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. తాంతియా తోపే సహాయంతో ఆమె గ్వాలియర్ను వశపరుచుకుంది. సో తిరుగుబాటు దక్షిణ భారతదేశానికి కానీ తూర్పు పశ్చిమ భారత ప్రాంతాలకు విస్తరించలేదు. కారణం అంతకుముందే ఆ ప్రాంతాలు పదే బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు చేయడమే. మనకి కొద్దిగా తక్కువ అన్నట్టు. ఎందుకంటే అప్పటికే మన వాళ్ళుగా పోరాడడం, ఓడిపోవడం ఈ విధంగా గురైపోయారు కనుక అంతగానైతే స్ప్రెడ్ అవ్వలేదు. భారతీయ సంస్థానాల పాలకులు పెద్ద జమీందారులు బ్రిటిష్ బలాన్ని చూసి భయపడేవారు. జమీందారులు తిరుగుబాటులో భాగస్వాములు కాలేదు. అనేక మంది స్థానిక పాలకులు, ఎందరో జమీందారులు బ్రిటిష్ వారికి. సో మనకున్న దరిద్రం ఏంటంటే ఇదే అన్నట్టు, మన కడుపు నిండుతుందా అంతవరకే. అది వాడు ఎనిమినా ఏంది అనేది పక్కన పెడతాం. అప్పట్లో కూడా అలానే ఉన్నారు. ఒక కెరటం ఊపుతో మమ్మల్ని తుడిచిపెట్టగల తుఫాను తాకిడికి ఒక అడ్డుకట్టలా నిలబడ్డారు అని గవర్నర్ జనరల్ కేనింగ్ ఆ తర్వాత వ్యాఖ్యానించాడు. అసలు మేమైతే నిజానికి ఆ తిరుగుబాటుకు ఇప్పుడే 1857 ఆ టైంలోనే భారతదేశం వదిలి వెళ్ళాల్సింది. కానీ మాకు మద్దతుగా ఉన్న జమీందారులు, రాజులు వీళ్ళందరూ కూడా మాకు అడ్డుకట్టగా నిలబడంతో మేము నిలదొక్కున్నామని వాళ్ళు చెప్పకనే చెప్పారు. బ్రిటిష్ వారు తిరుగుబాటు అణచివేయడానికి ప్రయత్నాల్లో భాగంగా ఊళ్ళే తగలబెడుతూ పల్లెవాసులు, పట్టణవాసులు ఈ విధంగా విపరీతంగా బహిరంగంగా ఉరిదీయడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. సో బ్రిటిష్ పాలకులు భీషణ సమరం సాగించి 1857 సెప్టెంబర్ 20 అంటే మనకి అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత సెప్టెంబర్ 20 వరకు మళ్ళీ ఢిల్లీని ఆక్యుపై చేశారు.
అంటే వాళ్ళదైతే స్టార్ట్ చేశారు. ఇక చక్రవర్తి బహదూర్ షాటూని నిర్బంధించి దేశ బహిష్కరణ చేసి రంగూన్ జైలుకు పంపించారు 1862లో. అక్కడే రంగూన్లో మరణించాడు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మొఘలాయుల పాలన ఎటకేలకు బాబర్తో మొదలై బహదూర్ షా 2తో ముగిసిపోయింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మొఘల్స్ల లెసన్స్లో. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. కాన్పూర్లో నానాసాహెబ్ ఓడిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఇక భయపెట్టి చంపేసి ఎక్కడికక్కడ మళ్ళీ రికవరీ చేసుకుంటా ఉన్నారు వాళ్ళని. కాన్పూర్లో నానాసాహెబ్ ఓడిపోయారు. 1859 ఆరంభంలో నేపాల్ పారిపోయాడు. తాంతియా తోపే మధ్య భారతంలో అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆయన 1859 ఏప్రిల్ వరకు గెరిల్లా యుద్ధం కొనసాగించాడు. చివరకు ఆయన స్నేహితులు మనోళ్ళే మోసం చేయడంతో బ్రిటిష్ వారు పట్టుకొని ఏప్రిల్ 15, 1859న హతమార్చడం జరిగింది. అండ్ 1857 జూన్ 17న లక్ష్మీబాయి గారు కూడా మరణించడం జరిగింది. జీవితాంతం స్నేహితురాలిగా ఉన్న ముస్లిం యువతి కూడా ఆమె చెంతనే వాలిపోయింది. సో ఝాన్సీ లక్ష్మీబాయి మరణం ఎప్పుడు? 1858 జూన్ 17. 1859 పూర్తయ్యే నాటికి ఇండియాలో బ్రిటిష్ ఆధిపత్యం పూర్తిస్తారు. అంటే 1857లో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి మళ్ళీ రికవరీ కంప్లీట్లీ వాళ్ళ అండర్లోకి కమాండ్ చేసుకోవడానికి 1859 టైం అయితే అయింది. సో అంటే ఇదివరకులాగా వాళ్ళు చేయలేదు. ఈసారి చాలా పకడ్బందీగా భయభ్రాంతులకు గురి చేశారు. అందుకే మనకి 1859 నుండి తర్వాత ఎన్ని జరిగినా కానీ మళ్ళీ 1947 వరకు వాళ్ళు ఎలాంటి ఆలోచన లేకుండా రూల్ చేసుకోవడం జరిగింది. సో అది గమనించాలి. పునః ప్రారంభమైంది. భారతదేశాన్ని కాపాడుకోవడానికి నాయకత్వం కింద పాత పద్ధతిలో చేసిన ప్రయత్నమే అయినప్పటికీ బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుంచి విముక్తుడు కావడానికి భారత ప్రజానికం సాగించిన మొట్టమొదటి మహోద్యమం. ఇది పెద్దగా చెప్పుకోవచ్చు మనం. ఈ సంఘటన గురించి ఆ తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడుకోవద్దు అనే ఆలోచనతో కూడా ఎక్కడికక్కడ బ్రిటిష్ వాళ్ళు చాలా పకడ్బందీగా వ్యవహరించారు. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఢిల్లీకి ఈ టైంలో నాయకత్వం వహించింది జనరల్ బఖ్మఖాన్, కాన్పూర్ నానా సాహెబ్, ఝాన్సీ లక్ష్మీబాయి, అవధ్ లక్నోకి హజరత్ మహల్, జగదీష్పూర్ బీహార్లో కున్వర్ సింగ్, బరేలీకి ఖాన్ బహదూర్ ఖాన్ వీరు నాయకత్వం వహించారు. సో ఈ విధంగా జరిగింది. సో లైక్ చేయండి, షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.